ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఉన్నది 2 ఎకరాల పొలం మాత్రమే. ఆ పొలమే అతనికి ప్రపంచం. ఆ మట్టే అతనికి దైవం. ఒక ఏడాది ఎండలు విపరీతంగా కాశాయి. ఊరిలోని చెరువులు, బావులు ఎండిపోయాయి. చుట్టుపక్కల రైతులందరూ, ఈ ఏడాది పంట పండదు, వదిలేయండి అని నిరాశతో ఊరుకున్నారు. కాని రామయ్య మాత్రం ఆశ చావలేదు. కఠిన శ్రమ. రామయ్య ప్రతిరోజూ తెల్లవారుజామునే పొలానికి వెళ్లి, గట్టిపడిపోయిన నేలను దున్నడం మొదలుపెట్టాడు. ఊరి జనం అతన్ని చూసి నవ్వుకునేవారు. ఆకాశంలో మబ్బు ఛాయ కూడా లేదు. నువ్వెందుకు శ్రమిస్తున్నావు రామయ్య అని అడిగారు. దానికి రామయ్య చిరునవ్వుతో ఇలా అన్నాడు. నేను రైతును. నా పని విత్తనం వేసి సిద్ధంగా ఉండటం, వర్షం కురిపించడం ఆ దేవుడి పని. వాడు తన పని చేసినప్పుడు నేను నా పని చేయకుండా సిద్ధంగా లేకపోతే తప్పు నాదే అవుతుంది కదా. ఫలితం. రామయ్య మాటల్లోని నిబద్ధత చూసి కొందరు ముక్కున వేలేసుకున్నారు. రోజుల గడిచాయి. ఒకరోజు అనుకోకుండా ఆకాశం నల్లబడింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. రామయ్య పొలం ముందే సిద్ధంగా ఉండటంతో నీరు పడగానే విత్తనాలు మొలకెత్తాయి. మిగతా రైతులు వర్షం పడ్డాక హడావిడిగా పనులు మొదలుపెట్టారు. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. ఆ ఏడాది రామయ్య పొలంలో బంగారు రంగు పంట పండింది. ఈ కథ ఇచ్చే సందేశం: సమయం మన చేతుల్లో ఉండకపోవచ్చు, కాని సిద్ధంగా ఉండటం మన చేతుల్లోనే ఉంటుంది. కష్టపడే తత్వం ఉంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. అలాగే మీకు వెంకటేశ్వర స్వామి కూడా ఇష్టమైతే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి.